సంక్రాంతి తరువాత తెలంగాణ రాజకీయాలు ఎలాంటి సెన్సేషన్ను క్రియేట్ చేయబోతున్నాయి? ఇటు ఏసీబీ అటు ఈడీ విచారణలతో కేటీఆర్ ఉక్కిరి బిక్కిరవుతున్నారా? సుప్రీంలోనూ అనుకున్న రిలీఫ్ లభించకపోవడంతో గులాబీ నేతల్లో గుబ్బులు మొదలైందా? ఈ వారం కేటీఆర్ అరెస్టు తప్పదని కారు నేతలు టెన్షన్ పడుతున్నారా? తెలంగాణలో ఫార్ములా ఈ రేస్ కేసు మంటలు పుట్టిస్తోంది. ఇప్పటికే కేటీఆర్ ను ఏసీబీ ఒకసారి విచారించగా ఈ నెల 16న ఈడీ విచారణ కూడా ఉండడం మరింత హీట్ పెంచుతోంది. ఇప్పటికే ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిందితులను వరుసగా విచారిస్తున్నారు. ఈ కేసులో A1 గా ఉన్న కేటీఆర్ ఈ నెల 6నే విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ తన న్యాయవాదులను అనుమతించలేదన్న కారణంగా అర్ధాంతరంగా వెనుతిరిగారు. అదే రోజు అధికారులు మరోసారి నోటీసులు ఇవ్వడంతో గురువారం ఉదయం 10 గంటలకు కేటీఆర్ న్యాయవాదితో కలిసి ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. విచారణను వేరే గది నుంచి చూసేందుకు కేటీఆర్ న్యాయవాదికి అనుమతించారు. మంత్రిమండలి ఆమోదం లేకుండా సుమారు 55 కోట్లను ఎఫ్ఈఓకు చెల్లించారని, అలాగే విదేశీ సంస్థకు చెల్లింపు జరిపే ముందు ఆర్బీఐ అనుమతి తీసుకోలేదన్న అభియోగాలపై మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్, రికార్డు చేసిన అంశాల ఆధారంగా కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఒప్పందంలో కేటీఆర్ పాత్ర, విదేశీ సంస్థకు నగదు చెల్లింపుల్లో ఇచ్చిన ఆదేశాలపై విచారించినట్లు తెలిసింది. 55 కోట్లు విదేశీ కంపెనీకి ఎందుకు చెల్లించారు? ఇది నిబంధనలకు విరుద్ధమని మీకు తెలియదా? ఆర్బీఐ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు? ఇలా వివిధ ప్రశ్నలను ఏసీబీ అధికారులు కేటీఆర్ ను అడిగినట్లు సమాచారం. 6.5 గంటల పాటు కేటీఆర్ ను విచారించిన అధికారులు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని సూచించారు. విచారణ తర్వాత మీడియాతో కేటీఆర్ విచారణకు పూర్తి స్థాయిలో సహకరించానని తెలిపారు. రేవంత్ ఎన్నిసార్లు పిలిచినా వస్తా అని కేటీఆర్ చెప్పారు. రేవంత్ ఇచ్చిన ప్రశ్నలనే అధికారులు అటు ఇటు మార్చి విచారించారన్నారు. ఏసీబీ వాళ్ళు అన్ని ప్రశ్నలు ఏవైతే అడిగారో వాటన్నిటికీ సంతృప్తికరంగా నాకు ఉన్న అవగాహన మేరకు, నాకు తెలిసిన మేరకు వివరంగా సమాధానం ఇచ్చాను. వారికి పూర్తి స్థాయిలో విచారణకు సహకరించాను. అదేవిధంగా వారు మళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా, ఎప్పుడు పిలిచినా తప్పకుండా తిరిగి వస్తానని కూడా చెప్పాను. అదే మాదిరిగా కేసు ఏదైతే పెట్టారో ఇదొక చెత్త కేసు, ఇందులో విషయమే లేదు, మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వ ఒత్తిడిలో మీకే తెలియదు, పూర్తి స్థాయిలో అసంబద్ధమైన కేసు అని కూడా వాళ్ళకి చెప్పాను. వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. కొత్తది అడిగింది ఏమీ లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. మరోవైపు ఈ కేసులో కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తక్షణ విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై తక్షణ విచారణ అవసరం లేదని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. జనవరి 15న క్వాష్ పిటిషన్ పై విచారణ జరుపుతామని వెల్లడించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆయన స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. హెచ్ఎండిఏ నిధులను ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేయడంపై బిఎల్ఎన్ రెడ్డిపై ఏసీబీ అధికారులు ప్రశ్నలు సంధించారు. ఇప్పటికే ఈడీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డిని విచారించగా ఈ కేసులో A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగానే బిఎల్ఎన్ రెడ్డిని సుదీర్ఘంగా ఇంట్రాగేట్ చేశారు. మరోవైపు ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ విచారణ శరవేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈడీ ఎదుట విచారణకు హాజరు కాగా బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో ఆయన్ను సుమారు 8 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు నిధుల బదిలీపై అరవింద్ కుమార్ ను ప్రశ్నించినట్లు సమాచారం. ఎవరి ఆదేశాలతో నిధులు బదిలీ చేశారు, ఎలా చేశారని అరవింద్ కుమార్ ను ప్రశ్నించిన ఈడీ అధికారులు స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు.
ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. నాట్ టు అరెస్ట్ ఇవ్వాలంటూ కేటీఆర్ న్యాయవాది వాదించినప్పటికీ ఇలాంటి పిటిషన్లో కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఇలాంటి కేసుల్లో నాట్ టు అరెస్ట్ కుదరదని తేల్చి చెప్పింది. దీంతో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన కేటీఆర్ సుప్రీం ఆదేశాలు తనకు అనుకూలంగా వస్తాయని ఎంతో ఆశ పెట్టుకున్నారు. అయితే అక్కడ కూడా కేటీఆర్ కు ఎదురు దెబ్బే తగిలింది. జనవరి 15న క్వాష్ పిటిషన్పై విచారణ జరగనుంది. మరోవైపు ఫార్ములా ఈ రేస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం స్పీడ్గా పావులు కదిపింది. సుప్రీంకోర్టులో కేటీఆర్ సవాలు చేసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ముందుగానే కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా కేటీఆర్ పిటిషన్పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. కేవియట్ దాఖలు చేయడం వల్ల కేటీఆర్ తరపున పిటిషన్ విచారణలో తెలంగాణ ప్రభుత్వం వాదనలు కూడా సుప్రీం వినాల్సి ఉంటుంది. ఈలోగా ఈడీ విచారణతో పాటు ఏసీబీ కూడా మరోసారి విచారణకు పిలిస్తే కేటీఆర్ అరెస్ట్ తప్పదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై గులాబీ నేతలు సైతం తెగ టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. ఈ వారం కేటీఆర్ అరెస్టు తప్పకపోవచ్చని రాజకీయ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం జరగబోయే పరిణామాలు తెలంగాణ రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పుతున్నాయి, టీఎస్ పాలిటిక్స్ ఎలాంటి హీటును రాజేయబోతున్నాయన్నది హాట్ టాపిక్ గా మారింది.